మనం ఎంత కరెక్ట్‌గా వండినా అప్పుడప్పుడు మన ఇంట్లో రైస్ మిగులుతూనే ఉంటుంది కదా! అలా మిగిలిన అన్నంతో నేను ఇలా చెప్పిన విధంగా ట్రై చేయండి. వడియాలు చాలా బావుంటాయి. చాలామంది వడియాలు ప్లెయిన్‌గా చేస్తున్నారు. కాకపోతే ఇలా కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేయడం వల్ల కూడా చాలా బావుంటాయి టేస్ట్. దానికోసం ముందుగా 4 పచ్చిమిర్చి తీసుకొని అందులో ఒక అల్లం ముక్కను తీసుకొని, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనకు రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా! ఆ మిగిలిపోయిన అన్నంలో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం రైస్‌ని డైరెక్ట్ మిక్సీలో వేసి మిక్సీ పట్టొచ్చు. కాకపోతే ఈ పేస్ట్ అనేది రైస్‌కి సరిగ్గా పట్టదు కాబట్టి నేను బయటకు తీసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఆ పేస్ట్ అనేది రైస్‌కి మంచిగా పడుతుంది. తర్వాత మిక్స్ చేసుకున్నాక మళ్ళీ అదే మిక్సీ జార్‌లోకి రైస్‌ని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు వడియాలనేది ఈజీగా వేసుకోవచ్చు. సో చూసారు కదా! మనకు ఇలా పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌ని ఇప్పుడు మనం ఒక కవర్‌లో వేసుకొని మంచిగా కోన్ షేప్ వచ్చేంత వరకు బాగా ప్రెస్ చేసి చివర్లో కట్ చేసుకొని మనం వడియాలు వేసుకుంటే సరిపోతుంది. మీ ఇంట్లో మిల్క్ కవర్స్ గానీ, కర్డ్ కవర్స్ గానీ మిగిలి ఉంటాయి కదా! ఆ కవర్స్‌లో కూడా వేసుకొని మనం ఇలా వడియాలు చుట్టుకోవచ్చు. చూసారు కదా! మనకు ఫైనల్‌గా ఎలా అయినా ఏ షేప్‌లో అయినా వడియాలు చుట్టుకోవచ్చండి. మనకు డ్రై అయిపోతే సరిపోతుంది. నేనైతే ఇలా రౌండ్ షేప్‌లో అయితే ట్రై చేశాను. అన్నీ ఒకే షేప్‌లో ట్రై చేశాను. బానే వచ్చాయి నాకైతే. సో నేను వడియాలు ఎందుకు ట్రై చేశానంటే అమెరికాలో ఎండాకాలం అండి. సో ఎండాకాలం కదా మంచిగా డ్రై అయితేలే బయట పెట్టి ఆరబెట్టొచ్చులే అని అలా ట్రై చేశాను. కాకపోతే నేను వడియాలు స్టార్ట్ చేశానో లేదో అది పేస్ట్ చేయడం అసలు ఎండంతా పోయి మనకు వర్షాకాలం లెక్క మొత్తం అన్ని మబ్బులొచ్చి వర్షం పడింది. సో ఇంకా చేసేది ఏం లేక ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఇలా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నాను. నాకు ఇవి డ్రై అవ్వడానికి ఒక 2½ డేస్ అయితే పట్టింది. సో ఫైనల్‌గా మనకు ఎలా డ్రై అవ్వాలంటే మంచిగా ఈజీగా మూవ్ అవ్వాలి. డ్రై అయినాక కొడితే సౌండ్ రావాలి. అంతగా డ్రై అవ్వాలి. అలా అయితే మనకు మంచిగా డ్రై అయినట్టు. సో ఈ డ్రై అయిన వడియాలని ఇంకా నేను ఒక బాక్స్‌లోకి వేసుకొని స్టోర్ చేసుకున్నాను. టైట్ కంటైనర్ ఉన్న బాక్స్‌లోకి వేసుకొని అలా స్టోర్ చేసుకుంటే ఒక 1 ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చేసింది కొన్ని వడియాలే కాబట్టి ఒక 1 డేలోనే అయిపోయినాయి. సో నేను జస్ట్ ట్రయల్ మాత్రమే వేశాను ఎలా వస్తాయని. నాకైతే సక్సెస్ అయింది. సో ఫైనల్‌గా వడియాలైతే వేసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయింది. సో చూస్తున్నారు కదా! మీరు కూడా వడియాలైతే మనకు రెడీ అవుతున్నాయి. ఈ వడియాలు మనం పప్పులో గానీ, సాంబార్‌లో గానీ నంచుకొని తింటే అబ్బా! భలే ఉంటది కదండీ! అసలు చాలా బావుంటాయి. అసలు అప్పడాల కంటే ఈ వడియాలే చాలా టేస్టీగా అనిపిస్తాయి. మీకేవి నచ్చుతాయో కామెంట్ చేయండి. సో ఫైనల్‌గా మనకు కొత్తిమీర వడియాలు అనేది రెడీ అయిపోయాయండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో అన్నం మిగిలితే ఇలా వడియాలు ట్రై చేయండి. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.